వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగుల తాజా సమాచారం. ఈ నెల 11న పెండింగ్ ఫైల్ క్లియరెన్స్పై మంత్రులతో భేటీ. పెండింగ్ బిల్లులు, డిఏ, ఐఆర్ ఎక్సెట్రా. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11న సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, కార్యదర్శులతో పాలనా అంశాలపై చర్చిస్తారు. సీఎం అధ్యక్షతన 2 సెషన్లుగా ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో తొలి సెషన్లో ఫైల్ క్లియరెన్స్, జిఎస్డిపిపై చర్చిస్తారు. ఇక్కడ ఫైల్ క్లియరెన్స్కు సంబంధించి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే దాదాపుగా 26,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు అయితే ఉన్నాయి. వీటి మీద క్లియరెన్స్ రావాలి. ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏ ఒక్క పెండింగ్ ఫైల్ మీద కూడా ఇంతవరకు అయితే క్లియరెన్స్ రాలేదు. కాబట్టి ఈ తొలి సెషన్లో ఈ పెండింగ్ క్లియరెన్స్ సంబంధించి ఉద్యోగులు తమ అంశాలను కూడా సంబంధించి క్లియర్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. వాటితో పాటుగా వాట్సాప్ గవర్నెన్స్ మిషన్ కర్మయోగిపై కూడా చర్చించనున్నారు. అయితే త్వరలో ప్రవేశపెట్టబోయే ఈ ఏపీ బడ్జెట్పై 2వ సెషన్లో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్, స్వర్ణాంధ్ర 2047 పై అంశాలపై కూడా చర్చిస్తారు. తమకు సంబంధించిన శాఖలకు ప్రజెంటేషన్లు పంపాలని కార్యదర్శులకు ఆల్రెడీ ఆదేశాలను కూడా ఈ పాటికే జారీ చేయటం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈ యొక్క 2వ సెషన్లో రేపు మధ్యాహ్నంలోగా ఈ 2 ప్రజెంటేషన్లు పంపాలని అయితే ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ ప్రజెంటేషన్ ఉండాలని ఆదేశించారు. అయితే ఈ ప్రజెంటేషన్ నిడివి, ఏ అంశానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ నిడివి అనేది మినిమం 15 నిమిషాలు ఉండాలని సిఎస్ అయితే ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.